10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నబడినం చేసి పాలనా వ్యవస్థను గాడి తప్పి అల్లకల్లోలం చేస్తే కూడా మరి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలు తీర్చడం పరమావధిగా పెట్టుకుని ఈరోజు ప్రజల అవసరాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమం 200 యూనిట్ల కరెంటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల పంపు సెట్లు వ్యవసాయ పంపు సెట్లు రైతుల కోసం 12,500 కోట్ల రూపాయల సంవత్సరానికి ఈ ప్రభుత్వం కరెంటు శాఖ మీ అందరి తరఫున 12,500 కోట్ల రూపాయల సంవత్సరానికి మనం కడతా ఉన్నాం. అట్లాగే పండించిన పంటను ప్రతి గింజలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటమే కాకుండా వరి ధాన్యానికి క్వింటాకి 500 రూపాయలు వాళ్ళ బోనస్ గా ఇస్తా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు. మద్దతు ధర కొనటే కాకుండా ఇంకో 500 రూపాయలు బోనస్ గా ఇవ్వటం అనేది ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతాం.